కాండము 23వ అధ్యాయం. లేవీయ కాండము 23. మూడవ అధ్యాయం. మూడవ వచనము కలిసి చదువుకుందాం. 3వ వచనం, 2వ వచనం. 23:2. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. అట్లే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనము కలిసి 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో ఉండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితేమి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా చేరి వచ్చి, ప్రభువా, నీవు మా మధ్యలో జరిగించిన నీ కార్యములను గురించి ప్రభువా మేమెంతైనా కూడా సంతోషించగలుగుటకు, స్తుతించగలుగుటకు, అలాంటి కార్యముల ద్వారా మేము ఎంతైనా కూడా ప్రభువా నీ యందు బలపరచబడి ఇంకను అధికమైన కార్యముల కొరకై మేము సిద్ధపరచబడినట్లుగా మీరు సహాయపడండి, కృప చూపించండి. నమ్మకమైన ప్రభువా, కొన్ని నిమిషాలు మా మధ్యలో జనవరి 9 నుండి 14 వరకు జరిగిన కాన్వకేషన్ విషయమై ప్రభువా మొట్టమొదటిగా సాక్ష్యము ప్రభువా యవ్వన ఇంటూ ఉండగా దయచేసి ప్రభువా ఎంతైనా కూడా నన్ను కూడా నీ కృప చేత జ్ఞాపకం చేసుకొని సహాయపడండి. అలాగ నీ కార్యములు వివరించుటకు ప్రభువా కావలసినంత జ్ఞానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ మీరు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేవీయ కాండం 3వ అధ్యాయం 2వ వచనము ప్రకారము భక్సింగ్ గారు ఈ పరిశుద్ధ సమాజ కూడికలు ప్రారంభించినాడు. పరిశుద్ధ సంఘము అని చెప్పి తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో పరిశుద్ధ సమాజము, హోలీ కాన్వకేషన్ అని చెప్పి రాయబడింది. కాబట్టి ఇలాంటి పరిశుద్ధమైన సంఘముగా మనము కూడవలెను అని ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చిన మాటలను మోషే తెలియజేసినాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము వారు ఇలాగూ పరిశుద్ధ సంఘముగా వారు కూడడము అన్నది ఎంతైనా కూడా వారు యెహోవాకు పండుగ ఆచరించే దాని కొరకు వారు కూడాలి. దాని కొరకు యెహోవాకు పండగ అంటే యెహోవా పేరు చెప్పుకొని మనం పండగ చేయడం కాదు, కానీ వారు యెహోవాకు పండగ చేసే దాని కొరకు దేవుడు వారికి ఈ నియామక కాలములను దేవుడు వారికి అనుగ్రహించినాడు. అలాగూ ఇశ్రాయేలు దేశం అంతటిలో ఉండే ప్రజలు అలాగూ పరిశుద్ధమైన సంఘముగా వారు చేరి రావాలి. అనేక సంఘాలు ఉంటాయి, కానీ వీరైతే పరిశుద్ధమైన సంఘము, హోలీ కాన్వకేషన్ అని చెప్పి వారు విడిపించబడిన ప్రజలుగా, పరిశుద్ధులుగా, వారెంతైనా సంఘముగా వారు కూడి వారు వచ్చేవారు. అలాగొచ్చినప్పుడు పండుగ అని చెప్పబడంలో అది సంతోషానికి గుర్తు. కాబట్టి దేవుని ప్రజలు దేవుని ఇంటిలో వారు సంతోషించవలేను
అని చెప్పి ద్వితీయోపదేశ కాండములో కూడా రాయబడి ఉంది. అలాగూ వారు దేవుని సన్నిధిలో వారు సంతోషించేవారుగా ఉండాలి. అందుకొరకే వారు ఇలాంటి పండగలు ఆచరించేటప్పుడు వారు గుంపులుగా పాటలు పాడుకుంటూ వారు యెరూషలేమునకు వచ్చేవారు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వారు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. ఎందుకంటే వారు సంతోషముతో బయలు వెళ్ళేవారుగా వారు ఉంటా వచ్చినారు. కాబట్టి సహవాసం యొక్క ప్రారంభంలో కూడా ఆదివారం పూట మందిరానికి వచ్చేటప్పుడు కుటుంబాలుగా అలాగూ పాటలు పాడుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు చేసుకున్న వంటలు తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఒకే స్థలంలో ఆరాధన అయిపోయిన తర్వాత వారు భోంచేసేవారుగా వారు ఉంటా వచ్చినారు. తర్వాత వీలు కాకుండా పోయింది అనుకో. కానీ ఇలాగూ దేవుని మందిరమునకు వారు సంతోషంతో రావడం, సంతోషంతో వెళ్ళడం కారణం ఏమిటంటే వచ్చేటప్పుడు వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు అని చెప్పి రాయబడి ఉంది. ఇలాంటి పరిశుద్ధ సంఘము అన్నది వారముల పండగ అని చెప్పి కూడా వ్రాయబడుతూ ఉంది. ఇలాంటి పండగలో వారి సంతోషం అంతా కూడా ఏమిటంటే, ఒకటి దేవుని సన్నిధిలో ఉండడం వారికి సంతోషం. రెండవదిగా వారు ఆ స్థలములో పర్ణశాలలు నిర్మించుకోవాలి. అది దేనికి గుర్తంటే, అయ్యా చాలా సంవత్సరాల కిందట ఇశ్రాయేలీలైన మా పితరులు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి గుడారాల్లో నివసించినారు అనే కృతజ్ఞత వారు కలిగిన వారుగా వారుంటా వచ్చినారు. అంత మాత్రమే కాదు, వారు ఆ దినమున ద్వితీయోపదేశ కాండంలో రాయబడినట్లుగా వారు దేవుని ధర్మశాస్త్రము వినుటకు వారు వచ్చేవారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యము వినుట ద్వారా వారికి సంతోషం ఉంది. తరువాత వారెంతైనా ప్రభువుకు స్తుతి చెల్లించడము ద్వారా వారు సంతోషించేవారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో కనబడడం వారికి సంతోషం. అందుకని దావీదు అన్నాడు కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి ప్రభు సన్నిధిలో సంతోషం ఉంది మనకు. నాలుగోది వారు ఏం చేసేవారంటే వారు బలులు అర్పించేవారు. మీరు ఈ అధ్యాయం అంతా చదువుకుంటే అదే మాట పరిశుద్ధ సంఘము అన్న పదము దాదాపు 12 సార్లుగా రాయబడినట్లుంది. కాబట్టి మాటికి దేవుడు ఆ మాట చెప్తూ వచ్చినాడు. ఈ 4 కార్యములు చేయుట ద్వారా వారు ఒకవైపు దేవుని సంతోషపెట్టేవారు, మరి ఒక వైపు వారు కూడా దేవుని సన్నిధిలో వారు సంతోషించేవారుగా వారు ఉంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంతోషముతో ఆ దినాల్లో వారు గడిపేవారు. కానీ తరువాత ఈ ప్రత్యక్షత ఈ ప్రభువు భక్సింగ్ గారికి ప్రభు అనుగ్రహించినాడు. 1941వ సంవత్సరంలో మొట్టమొదటి కాన్వకేషన్ జెహోషామాలో జరిగింది. కాబట్టి అలాంటి కాన్వకేషన్లో అనేక మంది జనులు కూడుకున్నట్లుగా పెద్ద పెండాలు ఒకటి వేసేవారు. వారు ఉండేదాని కొరకై తాటి ఆకులతో దాని చాపల మాదిరిగా అల్లి వాటితో బూతులు తయారు చేసేవారు. ఒక్కొక్క రూమ్లో 7-8 మంది వారు ఉండేవారు. కాబట్టి అవన్నీ చూస్తూ ఉంటే పర్ణశాలల పండుగ ఆచరించినట్లుగా ఉండేది. అలాగూ అక్కడ ప్రారంభించబడి తరువాత ప్రభు నడిపించే కొలది మన రాష్ట్రంలో మొట్టమొదట గుంటూరులో చేసినారు. దాని ముఖ్యాంశం కూడా లెమ్ము తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్. ఆ బుక్ కూడా చాలా కాలము మా ఇంట్లో ఉండే. కాబట్టి అలాంటి అంశంతో చేయబడి ఉంది. తర్వాత హైదరాబాదులో, తర్వాత ప్రభు ఎంతైనా ఆశీర్వదించే కొలది అహ్మదాబాదులో, పంజాబ్లో, తర్వాత కాలిఫోర్నియాలో, అంత మాత్రమే కాదు అమెరికాలో, ఫ్రాన్స్లో
ఇలాంటి పరిశుద్ధమైన సమాజ కూడికల చేయుట కొరకై ప్రభు తన దాసుని ప్రేరేపించి వాడుకునేవాడుగా ప్రభు ఉంటా ఉన్నాడు. అలాంటి వాటన్నిటిలో కూడా భక్సింగ్ గారి యొక్క ఉద్దేశము, పరిశుద్ధులం మనం ఎన్నో ప్రాంతాల్లో ఉన్నా కూడా మనము ఒకే స్థలములో మనము చేరి రావడం అన్నది అది సహవాసముకు గుర్తుగా ఆయన అలాంటి గ్రహింపుతో భక్సింగ్ గారు కాన్వకేషన్స్ ఉంచినారు. కాబట్టి ఒకే స్థలములో అనేక మంది జాతులైన ప్రజలు, వారి వారి భాషలు మాట్లాడేవారు, వారందరూ కలిసి వచ్చిగా, వారందరూ కలిసి దేవుని ఇంటిలో ప్రభువుని ఎంతైనా కూడా ఏకముగా కూడి ప్రభువును గణపరిచేవారుగా వారు ఉంటా వచ్చినారు. మన కాన్వకేషన్ ఎట్లా జరిగిందో దాదాపుగా అలాగే భక్సింగ్ గారి దినాల్లో సహితము కాన్వకేషన్ అట్లనే ఉండేది. ఉదయ సాయంకాలము ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండేది. దాని ఉద్దేశం ఏమిటంటే మనము కూడా మన కుటుంబాలలో ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలని ప్రవేశపెట్టినారు. తర్వాత బైబిల్ స్టడీ, సాయంకాలము కొంతమంది సువార్త, స్త్రీల కూడిక, యవనస్తుల కూడికలు జరిగేటివి, రాత్రి జనరల్ మీటింగ్ జరిగేది. ఇట్లాంటి కూడికలతో దినమంతా కూడా 7 దినములు వారు ఆచరించేవారు. శనివారము రాత్రి ప్రార్థనతో ప్రారంభించబడి మరుసటి ఆదివారం, అంటే శనివారం తర్వాత వచ్చే ఆదివారం కాదు కానీ తర్వాత వచ్చే ఆదివారముతో మధ్యాహ్నముతో కాన్వకేషన్ ముగించబడేది. ఆ రోజు మాత్రమే ఇంత కలర్ రైస్, కుర్మా ఇలాంటివి మాత్రం ఉండేటివి. మిగతా అప్పుడంతా కూడా సాంబారు, మిరియాల రసమే భోజనం. ఉదయకాలము పొంగల్ కానీ లేకపోతే ఉప్మా కానీ ఇచ్చేవారు. అది కూడా తలా ఒక పెద్ద గరిటె మాత్రమే వేసేవారు. కానీ ఆ కొద్దితోనే దేవుని ప్రజలు ఎంతగా సంతోషించేవారుగా, తృప్తిగా దేవుని సన్నిధిలో వారు అనుభవించేవారుగా ఆ దినాలలో వారు ఉంటా వచ్చినారు. భక్సింగ్ గారి మరొక తలంపు ఏమిటంటే, అలాగూ కూడి వచ్చినప్పుడల్లా కూడా మనము ఒకే శరీరములోని అవయవములా ఉన్నాం. మన ఉద్యోగాలు వేరైనా, మన కులాలు వేరైనా, మన మతాలు వేరైనా, మన స్థానాలు, మన అంతస్తులు, మనకున్నవన్నీ వేరైనా కూడా దేవుని ఇంటిలో అలాగూ కూడొచ్చినప్పుడు ఇంతైనా కూడా అర్థం ఏమిటంటే మనము ఒకే శరీరమై ఉన్నాము అని గుర్తించి, సామాన్యంగా మన మధ్య ఉండే జాతి, మత, కుల, దేశ, ప్రాంతీయ భేదాలను వాటన్నిటిని తీసివేసేదాని కొరకే ఎంతైనా కూడా భక్సింగ్ గారు ఇలాంటి కాన్వకేషన్స్ను ఆయన జరిపేవాడు. అంత వేల మంది జరిపేదానికి ఒకే ఒక కారణం ఏంటంటే ప్రభు చెప్పినాడు కాబట్టి చేసేవాడు. దాని కొరకైన ప్రతి అక్కర, ప్రతి అవసరతను ప్రభు తీర్చేవాడుగా ప్రభు ఉంటా వచ్చినాడు. ఒకసారి విన్న సంగతి ఏమిటంటే, భక్సింగ్ గారు అమెరికాకు పోతా ఉండి పలాన్ డేట్ నుండి పలాన్ డేట్ వరకు హైదరాబాద్లో కాన్వకేషన్స్ ఉంటాయి అని చెప్పి అక్కడ పెద్దరై చెప్పి పోయినాడు. అప్పుడు వాళ్ళు కూర్చుంటే వారి దగ్గర ఉండే డబ్బు కేవలము ఈ యొక్క ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు ప్రింట్ చేసేదానికి మాత్రమే సరిపోయింది. ఇంకా డబ్బులు ఎట్లా? భక్సింగ్ గారేమో అమెరికాకు పోయినారు, ఆయన డబ్బులు తెస్తాడేమో అని చెప్పి కనిపెట్టుకున్నారు. కానీ ఆయన అమెరికాకు పోతే డబ్బులు తేడు, తన దగ్గర అంతో ఇంతో ఉండే డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టి వచ్చేవాడు. కాబట్టి అలాగే వచ్చినాడు. ఎట్లా మొదలు పెట్టాలనో ఏం చేయాలనో తెలియదు. ఒకే ఒక విశ్వాసము, ప్రభు చెప్పినాడు నేను చేస్తాను. మరుసటి రోజు నుంచే ఆ దినాల్లో ఈ బ్యాంకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ ఇటన్నీ లేవు కాబట్టి మనీ ఆర్డర్స్ ఒకటే ఉండేవి. ఆయన టేబుల్ పైన ప్రతిరోజు ఇంత ఎత్తు మనీ ఆర్డర్స్ వచ్చేటివంట. ఎప్పుడైతే కాన్వకేషన్ అని చెప్పి అంటారో
అప్పుడంతా కూడా వాళ్ళలో ఉండేది ఏమిటంటే, ఈ కాన్వకేషన్కు నా సమర్పణ ఏమిటి, కాబట్టి నేను ఏమి ఇవ్వాలా అని చెప్పి ఆ దినాలలో ప్రజలను ప్రభు ప్రేరేపించే కొలది ఇచ్చినారు. నాకు కూడా తెలుసు, మా అమ్మ మా నాయన ఇద్దరు కూడా టీచర్సే. కాన్వకేషన్ అంటానే ఒకరి జీతం ఈ కాన్వకేషన్కి ఎమ్మో చేస్తారు, మరి ఒక జీతంతోనే ఆ నెలంతా కూడా వారు గడిపేవారుగా వారు ఉంటారు. అలాంటి సమర్పణతో కాన్వకేషన్స్లో ఏ కొరత లేకుండా ప్రారంభించి ముగించేవారు. ముగించే సమయానికి ఏమి కూడా ఉండేది కాదు. అలాగూ దేవుడు తన ఇచ్చిన మాటను నెరవేర్చుకొనుటకు దేవుడు సమర్థుడు. కానీ ఆ మాట మీద మనం ఉంచిన విశ్వాసమును బట్టే ప్రభు మన మధ్యలో అద్భుతమైన కార్యములు చేసేవాడు. మూడవదిగా, ఈ జనవరి 9వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఈ కాన్వకేషన్ అంతట్లో కూడా ప్రభు మనకు సహాయపడుతూ వచ్చినాడు. మనం చూస్తూ వచ్చినాం. కారణం ఏమైపోయిందంటే, అన్న ఎన్ని దినాల నుండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయనకు ప్రభు కాన్వకేషన్ విషయమైన భారం ప్రభు ఇచ్చినాడు. అందుకొరకే ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే యూత్ క్యాంపు మనం అక్టోబర్లోనే దాన్ని ముగించుకున్నాం. ఈ జనవరిలో కాన్వకేషన్స్ కలిగి ఉండాలా అని చెప్పి తీర్మానం చేసుకున్నాం. ఒకవైపు డిసెంబర్ అంతా కూడా సువార్తలు ఉంటా వచ్చినాయి, ప్రార్థించేదానికి సమయం లేదు. కానీ 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు సంఘము ప్రతి దినము కూడుకొని ఈ కాన్వకేషన్స్ కొరకై వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. కాబట్టి అలాంటి ప్రార్థనతో ఎంతైనా కూడా సంఘము జకోషామలో ఉండే సంఘమే కాదు, జిల్లా అంతటా ఉండే సంఘములన్నీ కూడా ఇలాంటి కాన్వకేషన్స్ కొరకై మీరు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ప్రార్థన యొక్క ఫలితమే ప్రభువు ఈ కాన్వకేషన్ జరిగేదానికి కారణమైంది. ఆ దినాల్లో మనకి ఇవ్వబడిన అంశము మనం చదువుకున్నాం. ఏమిటి? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. తెలుగులో బాగుంది. కాబట్టి ఈ కాన్వకేషన్ అంతట్లో కూడా ప్రభు 2 ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఒకటి, నూతనమైన జీవం పొందాలి. రెండవది, నూతన జీవం పొందిన వారు ఎట్లు నడుచుకోవాలా అని చెప్పి రాయబడింది. చాలామంది తిరిగి జన్మించబడిన అనుభవం లేకుండా వస్తారు. వారు విశ్వసించిన వారుగా ఉండరు. కాబట్టి వారు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా వారు నిత్య జీవము పొందేవారుగా ఉండాలి. రెండవది, విశ్వసించిన వారు నిత్య జీవము కలిగిన వారు ఎంతైనా కూడా నూతనమైన జీవముతో నడుచుకునేవారుగా ఉండాలి. పాత జీవము ఉంది, కానీ నూతనమైన జీవముతో ఎట్లు నడుచుకోవాలనో ఆ దినాల్లో మనకు బోధించబడుతూ వచ్చింది. దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినాం. యెహోషామాలో కూడా ఇలాగూ ప్రారంభించుటకు ఎంతైనా కూడా ఆయా స్థలాల్లో అయితే విశాలంగా ఉంటుంది పాఠశాలల్లో అని చెప్పి ప్రయత్నం చేసుకున్నారు. కానీ వారు వేసవి సెలవుల్లో అయితే ఇవ్వగలమన్నారు. కానీ ఇప్పుడైతే వారికి అన్ని హాలిడేస్ లేవు, కాబట్టి వీలు కాదు అని చెప్పి అన్నాడు. కానీ అన్న యొక్క భారం ఏమిటంటే, భక్సింగ్ గారు ఎప్పుడు కాన్వకేషన్ జరిపినా కూడా అది మందిరంలోనే జరిపేవారు. కాబట్టే మందిరం అంటా ఉన్నాం, మేము సరిపోదాము అని చెప్పి అన్నకే సలహాలు ఇచ్చిన, ఆయా ప్రాంతాలకు పోయి చూసినారు ఏర్పాట్లకు. కానీ ఏది కూడా ప్రభు దాన్ని ఫలింప చేయలేదు. ఆఖరికి ఇదే స్థలములో ప్రారంభించేదాన్ని పిలిచే విషయములో తప్పనిసరి అయిపోయింది. ప్రభువే ఆ కార్యం చేసినాడు. ప్రభు తన దాసునికి ఇచ్చిన ఎంతైనా కూడా ఆ నడుపుదలను ప్రభు నెరవేర్చినాడు. అలాగ మేము ప్రారంభించేటప్పటికీ కేవలము విశ్వాసముతోనే ప్రారంభించినాం. అన్న ఎప్పుడు కూడా నన్ను పిలిచి, కాన్వకేషన్ ఉంది కదా, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత బ్యాలెన్స్ ఉంది అని ఏనాడు అడగలే.
వాస్తవానికి చెప్తే నాకైతే భయమే ఉంది, సరిపోదేమో అని చెప్పి. అంత తక్కువ బ్యాలెన్స్తో ప్రారంభిస్తూ వచ్చినాం. ఒకసారి అనిపిస్తుంది, యేసు ప్రభువే చెప్పినాడు కదా, ఏమన్నాడు? యుద్ధానికి పోకన్నా ముందుకు సైన్యం ఎంత ఉందో చూసుకుంటారు. అదే సందర్భంలో ఇల్లు కట్టకన్నా ముందుకు ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకుంటారు కదా అని ప్రభు చెప్పినాడు కదా. అన్న ఏమీ చూసుకోలేదు, దానికి తోడు ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ మొదలుపెట్టినాడు. బాత్రూమ్స్ అవి ఇవి, తర్వాత స్టైర్ కేసు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఎట్లయితుందో దీని పరిస్థితి అని చెప్పి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా, కానీ నాకు అంత విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోతా వచ్చిన. ఫిజికల్గా ఉండేది చాలా తక్కువే. అలాంటి తక్కువ వాటితోనే ఆరంభించినాం. కానీ పరిశుద్ధుల యొక్క సమర్పణ ఒకటే కాదు, వేరే ప్రాంతాల నుండి చెక్కు రూపంలో 7 లక్షలు దాదాపు వారే కాన్వకేషన్ కొరకై ఇచ్చినారు. ఆ విధంగా చెప్పడం మంచిది కాదమ్మో, కానీ ప్రభు యొక్క మహిమ కొరకు దాదాపు 7 లక్షలు ప్రభు ఇచ్చినాడు. లాస్ట్కు మనకు దగ్గర ఇంకా మిగిలిపోయింది. మనకు ప్రభు ఇచ్చిన అమౌంట్లో కొంత, మనం తెచ్చుకున్న సరుకుల్లో కూడా మిగిలిపోయినాయి. అవన్నీ రిటర్న్ చేసినాం, తర్వాత దగ్గర పెట్టుకోలేదు. రిటర్న్ చేస్తే 25,000 రూపాయలు సరుకులు మిగిలిపోయినాయి. ఆ సరుకులకు డబ్బులు ఇచ్చినారు. కాబట్టి అలాగూ ప్రభు సమృద్ధిగా ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ 3 వర్తమానికుల కొరకు చాలా కాలం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా సందర్భాల్లో ప్రయత్నిస్తూ ఉన్నాం. మనం ప్రయత్నించే సమయానికి వారు ఎక్కడో వేరే చోటకు మాట ఇవ్వడమో చేయడమో లేక వీలు కాని పరిస్థితులు జరుగుతూ ఉంది. కానీ దేవుడు అద్భుతంగా ఈ 3 చక్కటి వర్తమానికులను ప్రభు ఈసారి కాన్వకేషన్ కొరకై అనుకూలింపజేసి తీసుకొని వచ్చి ప్రభు తన వాక్యాన్ని బోధించినాడు. బోధించబడిన తర్వాత దేవుని వాక్యము ద్వారా చాలామంది రక్షించబడినారు. కొంతమంది సేవ కొరకై తీర్మానం చేసుకున్నారు. వాక్యానికి విధేయత చూపించి నీటి బాప్తిసంలో కూడా పాలు పొందిన వారుగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమేంటంటే దేవుని ప్రజలు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి నేను కూర్చున్నాం, కానీ దేవుని ప్రజలైన వారు పనిచేయడం మాత్రమే కాదు, వారు కలిసి పనిచేస్తున్నారు. అంటే సమాధానంగా చేస్తున్నారు, సంతోషంగా చేస్తున్నారు. కాబట్టి వంట డ్యూటీ పెద్ద డ్యూటీ. కానీ ఆ వంట దగ్గరనే మాకు రిజిస్ట్రేషన్ అక్కడే పెట్టినారు. కాబట్టి గమనిస్తూ ఉంటే వాళ్ళల్లో ఎంత సంతోషంగా ఆ యొక్క వారు కష్టపడి ప్రయాసపడి చేసేవారుగా వారు ఉంటా ఉన్నారు. అలాగూ సర్వింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఎంత సంతోషంగా దేవుని ప్రజలకు పరిచర్య చేసేదానికి ఇష్టపడినారు. ఆ విధముగా జెహోషామ ఆతిథ్యమిచ్చే సంఘముగా వారెంతైనా కూడా ప్రతి ఒక్కరు కూడా తమకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశారు, విధేయులై చేసినారు. తర్వాత ఎట్లా చెప్పినారో అట్లే వారు చేసి ముగించడము ద్వారా కాన్వకేషన్స్ ముగించబడతా వచ్చినాయి. ప్రారంభ దినాలలో మాకు అర్థం ఏంటంటే ప్రతి కాన్వకేషన్ మెడ్రాస్లో కానీ లేక హైదరాబాద్లో కానీ జరిగినప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి ఒక కాన్వకేషన్స్కు మా అమ్మ పోతుంది, ఒక కాన్వకేషన్స్కు మా నాయన పోతాడు. వారు పోయిన తర్వాత వచ్చిన తర్వాత ప్రతి కుటుంబ ప్రార్థనలో కూడా వారు రాసిన నోట్స్ గూర్చి ఎవరెవరు ఏమేమి వర్తమానాలు చెప్పినారో ఆ విషయాలు చెప్పేవారు. ఆ దినాల్లో కాన్వకేషన్లో నేర్పించిన కొత్త పాటలే చాలా దినాల వరకు మా కుటుంబ ప్రార్థనలో మేము కలిగి ఉండేవారం. పోలేని వారికి, ఎంతైనా రాలేని వారికి ఏమైతే విన్నామో, ప్రభు మనతో ఏది మాట్లాడినాడో దాన్ని పంచుకోవడం కూడా ఆ దినాల్లో ఎక్కువగా ఉంటా ఉంది. దానే షేరింగ్ ఆఫ్ జాయ్. కాన్వకేషన్లో మనం సంతోషపడినాం, తర్వాత మనము ఆ కార్యము చేయడం అన్నది ప్రభు సహాయపడతా వచ్చినాడు. చైన్ ప్రేయర్లో కూడా
వారు కూడా ఎంతైనా కూడా నమ్మకంగా చైన్ ప్రేయర్ చేయడం ద్వారా కింద ఉంచబడిన ఈ పరిచర్లన్నిట్లో ప్రభు సాగిపోయినాడు. 3,000 మంది ప్రజలు దాదాపు ఈ సమాజ కూడికల నిమిత్తమై రాగలిగినారు. మనకుండే అకామిడేషన్లో చాలాసార్లు అనిపిస్తుంది, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పండుకుంటా ఉన్నారు, వీరు ఎట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అడ్జస్ట్ అయిపోయేదాని కొరకు వచ్చినారు. ఆ దినాల్లో కూడా అన్ని వేల మంది ప్రజలు వచ్చేవారు. ఒకసారి దివిసీమలో ఉత్పెన జరిగింది. అప్పుడు హైదరాబాద్లో కాన్వకేషన్ జరుగుతూ ఉంది. ఆ కాన్వకేషన్లో నేను కూడా ఉండా. దాదాపు సోమవారం నుండి దాదాపు శుక్రవారం వరకు కూడా ఎడతెరుపు లేని వర్షాలే. అలాంటి వర్షాలతో ఉంచబడినాం. షామియానా మధ్యలో కారుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని కాదు, నిలబడి దేవుని వాక్యం వింటూ వచ్చినారు. కూర్చుండేదానికి కింద గడ్డి వేసి వాటిపైన కార్పెట్స్ వేస్తారు, అవి కూడా తడిచిపోయేవి. కాబట్టే చేసేవారు. భోజనానికి పోతే నిలబడుకుంటే ఈ దినాల్లో మనకుండే పేపర్ ప్లేట్స్ కాదు, విస్తరాకులు. అలాంటి విస్తరాకులే పట్టుకుంటే వర్షం పడేది. దాంతోనే సాంబారు, దాంట్లోనే రసము, అట్లనే నిలబడుకొని తిని వచ్చేవాళ్ళు. ఎక్కడ కానీ సనుగు కానీ గొనుగు కానీ లేదు. రాత్రులు పట్టి చాలామంది ప్రార్థనలో గడిపేవారు, పండుకునేదానికి వీలు లేదు. కాబట్టి అలాంటి విధములో దేవుని ప్రజలు వచ్చినారు. అందుకనే నేను అనుకుంటా ఉంటా, మంచి ఎండాకాలం భక్సింగ్ గారు మద్రాసులో కాన్వకేషన్ పెట్టాడు. నీళ్ళు కొరత ఉంటాయి. వర్షాల కాలంలో హైదరాబాద్లో పెట్టినాడు. మంచి చలికాలంలో పంజాబ్లో, తర్వాత క్యాలింగ్ఫాంగ్లో కాన్వకేషన్ పెట్టినాడు. అదే ఎండాకాలం పెట్టింటే ఎంతమంది పోయిందిరో అని చెప్పి అనిపిస్తుంది. దేవుని వాక్యము కొరకాయ, దేవుని యొక్క ఇంటి కొరకాయ, సహవాసము కొరకాయ దేవుని ప్రజలైన వారు అలాంటి క్రయము చెల్లించి, వీటన్నిటికంటే ముఖ్యముగా వారెంతైనా కూడా వాక్యమును సహవాసమును ప్రేమించి వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిలో కూడా వారి ముఖములు ఎప్పుడు కూడా దిగులు పడ్డం కానీ, లేక వారిలో లోపల సనగడం కానీ అలాంటివి ఎప్పుడు మనం చూడం. బాత్రూమ్స్, లెట్రిన్స్ దగ్గర అయితే వరుసలో నిలబడి ఉంటారు. వరుసలలో ఒకరు పోయి వస్తే ఒకరు పోతూ ఉంటారు. వరుసలో నిలబడే వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటారా? లేదు. అంత దైవికమైన క్రమం ప్రకారం లేట్ అయినా కూడా ఓపికతో నిలిచే ఉంటారు. ఆ విధముగా ఉండి దేవుని కార్యమని చెప్పి ఎరిగి ఎంతైనా కూడా దేవుని ఇంటిలో అలాగెంతైనా కూడా దేవుని ఘనపరిచేవారుగా వారు చేస్తూ వచ్చినారు. దాదాపుగా అలాగే చేయుటకు ప్రభువు గత కాన్వకేషన్లో మనకు సహాయపడినాడు. అందుకొరక కృతజ్ఞత చెల్లిస్తాం. వచ్చిన వారముగా మనం ఎంతైనా వాక్యము మనలో నిలిచి ఉండుటకు, మనం ఇతరులకు పంచుకొనుటకు ప్రభు మనకు సహాయపడును గాక. బ్రదర్కే కాదు, లోపల భయం ఉండింది. అందుకంటే ఎక్కువ భయం నాకు ఉండింది అన్నమాట. నా గుండెలో రైలు పరిగెడుతూ ఉన్నాయి, కాంగ్రెషన్ ముగించే వరకు ఏమవుతుందో అని. కానీ మీ అందరి ప్రార్థనల మూలముగా నమ్మదగిన దేవుడు తన విశ్వాసతను రుజువు చేసుకున్నాడు.